నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో సత్యనారాయణ వీర్ సావర్కర్ మూవీ అయితే రిలీజ్ అయిందిగా, దానికి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. మూవీ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ఇది ఒక బయోపిక్ అనమాట. సో దీంట్లో మన వాళ్ళు కొంచెం ఎక్కడన్నా సరే కూడా క్రియేటివ్ లిబర్టీ తీసుకొని వాళ్ళకు అనుకూలంగా కొన్ని పాయింట్స్ అయితే యాడ్ చేస్తారు కాబట్టి మనం అది పక్కకు పెట్టేయాల్సిందే. సో మూవీని ఒక ఇండెక్స్ లాగా తీసుకోండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండదు, కొంచెం సింగి చేసి అక్కడక్కడ కట్ చేసి కొంచెం మోడిఫికేషన్ చేసి చూపిస్తాను. మూవీలాగా చూడడం అయితే అప్డేట్ చేస్తాను. కమింగ్ టు మనకి చిన్నప్పుడు నెహ్రూ, గాంధీ అండ్ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఇది 4-5 తప్పించి కొన్ని రీజనల్ స్టేట్స్ అంటే మహారాష్ట్రకి ఛత్రపతి శివాజీ గారి గురించి కానీ, మన తెలంగాణకు వచ్చేసరికి అల్లు సీతారామరావు గురించి కానీ కొన్ని స్టేట్స్లో కొంతమంది ఫేమస్ వాళ్ళ గురించి చెప్తారు. కానీ ఇంకా చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మనకి చెప్పలేరు. సో ఎందుకు అదైతే నాకు తెలియదు భయ్. సో నా పాయింట్కి వెళ్తే నేను, కానీ ఇదొక మంచి మూవీ అనుకోవచ్చు వీర్ సావర్కర్ గారి గురించి తెలుసుకోవడానికి. చాలామంది ఏమంటారంటే ఇతని వల్లనే గాడ్సే ఇన్ఫ్లుయెన్స్ అయ్యిండు, గాంధీని చంపిండు అనేసి అయితే కూడా ఒక పాయింట్ యాడ్ చేస్తారు. అది ఎండింగ్లో కూడా మీకు చూపించారు ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయింది. అండ్ ఎండింగ్లో కూడా ఇన్ఫర్మేషన్ పెట్టిరన్నమాట కింద టెక్స్ట్లో. ఐ థింక్ రీసెంట్గానే అది అతన్ని తప్పు చేయలేడు, అతనికి సంబంధం లేదనేసి అయితే కూడా కోట్ల కేసు సాల్వ్ అయిపోయింది అన్నమాట. కమింగ్ టు మూవీకి వచ్చేసరికి నాకు చాలా బాగా అనిపించింది. ఐ థింక్ ఫస్ట్ హాఫ్ మొత్తంగా అతని లైఫ్ స్టైల్, తర్వాత ఈ కాలాపాని జైల్లో 100 రోజులు దాకా ఉంటాడు కదా, వీటిల గురించి కూడా చూపించారు. దాని తర్వాత లెటర్లు రాశారు, దాని గురించి కూడా చూపించారు. నరేషన్ చాలా బాగుంది, డ్యూరేషన్ పర్లేదు అనిపించింది. యావరేజ్ కొంచెం డ్యూరేషన్ ఎక్కువన్నా సరే కూడా పర్లేదు, ఎట్లా మేనేజ్ చేసుకోవచ్చు అనిపించింది. ఆబ్వియస్గా ఇది బయోపిక్ కాబట్టి చాలామందికి నచ్చకపోవచ్చు, కొందరికి నచ్చచ్చు. అది పక్కకు పెడితే చూపించే విధానం ఏదైతే ఉంటుందో అది మాత్రం చాలా బాగుంది. అండ్ మెయిన్ దీంట్లో కూడా కొంచెం ఎడిటింగ్ స్టైల్, లుక్ వైజ్ అది అయితే నాకు ఇంకా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మన యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో చాలా బాగా చేసారు. మీకు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఖుద్రామ్ బోస్ గారి గురించి అండ్ వేరే ఇంపార్టెంట్ అండ్ సుభాష్ చంద్రబోస్ గురించి చూపించారు. గాంధీ ఉన్న నెహ్రూ వీళ్ళ అందరు క్యారెక్టర్స్ని కూడా ఇన్వాల్వ్ అయ్యారు అనమాట. దాని తర్వాత పార్టీషన్ గురించి కూడా చూపించారు. అండ్ సావర్కర్ గారు ఎట్లయితే బ్రాహ్మిన్స్ సమ్ టెంపుల్లో ఎట్లా ఇష్యూ అవుతుందో ఆ ఇష్యూని కూడా చూపించారు అన్నమాట. సో సావర్కర్ ఎలాంటి వారు అనేది కూడా ఈ మూవీలో చూపించారు. సో సావర్కర్ ఏంటంటే అందరూ ఒకటే అన్నట్టు చూసారు అన్నమాట. అది హిందువులు అందరూ ఒకటి అన్నట్టు ఈ ఇష్యూ కూడా వస్తుంది. ముస్లిమ్స్కి ఓట్స్ గురించి, హిందూ ఓట్స్ గురించి కూడా ఒక ఇష్యూ వస్తుంది. గాంధీ అప్పట్లో కాన్వర్జేషన్ అయితే మాత్రం బేస్ కరెక్ట్గా వచ్చింది అక్కడ. నాకు అది బాగా అనిపించింది. ఆ కాన్వర్జేషన్ కానీ వస్తుంది, హెల్ప్ చేస్తాడు, అంతా కూడా కాన్వర్జేషన్ బాగుంది. నెక్స్ట్ చూసుకుంటే నాకు కొన్ని ఇంకా మంచి విషయం ఏంటంటే మనకి ఫ్లాష్ బ్యాక్, బ్లాక్ అండ్ వైట్ ఓల్డ్ సీన్స్ కూడా ఇక్కడ యూజ్ చేసి యూటిలైజ్ ఫుటేజెస్ కూడా అవి చాలా మంచిగా అనిపించినాయి. ఓవరాల్గా మూవీ పర్లేదు, కానీ డ్రాబ్యాక్స్ ఏంటంటే కొంచెం డ్యూరేషన్ ల్యాగ్ ఎక్కువ అనిపిస్తుంది. చాలామందికి నచ్చకపోవచ్చు. బయోపిక్ అంటే వన్ సైడ్ తీసుకుంటారు, ఇటు సైడ్ అన్నట్టు కొంతమంది అంటారు కాబట్టి పర్లేదు, అందరూ చూడొచ్చు. దీంట్లో పెద్దగా అర్థం చేయాల్సిన అవసరం అయితే ఏం లేదనమాట. అండ్ వల్గారిటీ, న్యూరిటీ అది ఇది అంటే దీంట్లో ఏం లేదు బై. మ్యాక్సిమం ఎంతవరకు కవర్ చేస్తారో అంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ని ఇలా కవర్ చేసారు అనమాట. నా ఒపీనియన్, నాకు తెలిసిన కాడికి అయితే అందరినీ కవర్ చేసారు. అండ్ ఫైనల్గా మూవీ ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రము ఈ మూవీకి నేను మాత్రం 3/5 రేటింగ్స్ అయితే ఇస్తున్నాను. అరే అన్న ఏందన్నా ఇంత మంచి సినిమా అంటున్నావు 3 ఎందుకు ఇస్తున్నావు అని అంటే దీన్ని కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఎంత మంచిగా చేసినా కొన్ని సీన్స్ మాత్రం వన్ సైడెడ్ అయిపోయినాయి అనిపిస్తాయి. కొంతమంది యాక్టర్స్కి ఇంకొంచెం డెప్త్ పాయింట్స్ ఇచ్చేది అనిపిస్తుంది. సార్ లైక్ జిన్నాకు సంబంధించిన కొన్ని సీన్స్ ఉన్నాయి. అండ్ గాంధీకి సంబంధించిన పెద్దగా స్ట్రాంగ్ లాగా కనిపించరు. అండ్ కొన్ని సీన్స్ అసలు సెన్స్ అనిపించవు అనమాట. కొన్ని సీన్స్ చూసుకుంటే లైక్ దుంకి ఆ సముద్రంలోకి నుంచి దాటుకొని ఒక ఐలాండ్లోకి పోయి అక్కడ పట్టుకున్నట్టు కూడా కొన్ని సీన్స్ లాజిక్ అనిపించవు. కొన్ని సిచ్యువేషన్స్లో మన వాళ్ళు కొంచెం పిక్చర్లాగా చూస్తున్నట్టు కూడా చూపిస్తారు అన్నమాట. సో ఎందుకు చేసింది ఏందనేసి అయితే
లాజిక్ అనిపించదు కాబట్టి అందుకే కొన్ని పాయింట్స్ తగ్గించి 3/5 ఇవ్వాల్సి వచ్చింది. అక్కడికి 3/5 అంటే మామూలు విషయం కాదు, మంచి హిట్ కిందకే కన్సిడర్ చేసుకోవచ్చు మనము. ఓవరాల్గా థియేటర్లో వాచ్ చేసిన మూవీ అనమాట ఇది, వన్ ఆఫ్ ద మూవీస్. కానీ డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది బై. మోస్ట్లీ నా ఒపీనియన్ ఏంటంటే ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో సావర్కర్ గారి ఫ్యాన్స్కి లేకపోతే నేషన్ కోసం ఫైట్ చేసేలా కదా మంచి సినిమా వచ్చినట్టయితే నేను అనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటారు? మీ ఫ్రెండ్స్ కింద కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చింది మంచిగా లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.